వరి బియ్యం అనేది అసలు వాడనే కూడదు అంటున్నారా? అవునండి, నా అభిప్రాయంలో వరి బియ్యం వల్ల చాలా అనారోగ్యం అవుతుంది ప్రజల్లో. అందువల్లే రోగాలు వస్తున్నాయి, అందువల్లే వాతావరణం పర్యావరణం పాడవుతుంది. నీళ్ళ అవసరం, సాగుబడి నీళ్ళు చాలా ఎక్కువ కావాలి. 9,000 లీటర్ల నీళ్ళు 1 కేజీకి. సిరిధాన్యాలు అయితే 200 నుంచి 300 లీటర్లు. అంటే 1 కేజీ వరి బియ్యం పెంచితే నేను 30 కేజీలు సిరిధాన్యాన్ని పెంచి ఇవ్వగలను. 30 కేజీలు, ఒక్కొక్కరు 10 కేజీలు, ఒకరికి అంటే 1 కేజీ 10 మంది తినొచ్చు. అంటే 300 మందికి ఆహారం, ఇక్కడ 5 మంది ఆహారం. అంటే 1 కేజీ ఇక్కడ ఒక్కరు తింటే ఇక్కడ 60 మంది తినొచ్చు. సార్, సిరిధాన్యాలు కషాయాలతో ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, తద్వారా అనారోగ్యం నుంచి ఎలా దూరం అవ్వచ్చో చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సుభద్ర సుస్థిర ఆహార వ్యవస్థ మొత్తం మానవ జాతికి కావాలంటే ఈ మిల్లెట్స్ మీద, ఎందుకంటే ప్రపంచం నడుచుకొని వచ్చిందే మిల్లెట్స్ మీద. సో అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ 100 years ఆఫ్ బ్లిప్ విచ్ ఈస్ మిస్లెడ్ బై ద కార్పొరేట్ ఫుడ్ కల్చర్. సో దాని నుంచి బయటపడండి. మన నిజమైన ఆహారం మిల్లెట్సే. భవిష్యానికి రహదారి ఇది. సో హ్యాపెన్స్ ఆరోగ్యంగానూ బతకచ్చు, ఎందుకంటే ఇదే నిజమైన ఆహారం. మానవ పొట్టకు దేవుడు చేసిన ఆహారం ఇది, సహజ సిద్ధమైన ఆహారం. సో వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము మానవ జాతి ఆహారం కాదు, బిజినెస్ కోసం సృష్టింపబడిన ఆహారం. అందుకే మీరు కోట్లు లక్షలు వ్యవహారాలు అంటున్నారు. దానివల్ల ఏమీ లాభం లేదు. లెట్స్ డూ బిజినెస్ ఇన్ మిల్లెట్స్. మిల్లెట్స్లో బిజినెస్ చేసుకున్నాము. కానీ ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందంటారు కదా సార్ మనకు. అంతా తప్పు, అంత నాన్ సెన్స్. మీరందరూ దుశ్చటాలకు పాల్పడ్డారు. వరి బియ్యం లేకుంటే భోజనం లేదు అని అనుకుంటున్నారు. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మీరు తేడా ఏంటంటే ఎలా వంట చేసుకోవాలి అని తెలియదు. సంవత్సరాలు ఒక సామాన్య రైతు 4 వానలు వస్తే పెంచుకునే పదార్థాలని, పదార్థమే కాదు దానికి విలువ లేకుండా చేసింది ఈ మోడర్న్ అగ్రికల్చర్. దాని మళ్ళా ఒక విలువ కలగజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే సామాన్య రైతు ఏమీ లేకుండా 4 వానలు వస్తే, వాన వచ్చే ముందు దున్ని ఈ విత్తనాలు వేస్తే 1 ఎకరానికి 20,000, 30,000 సంపాదించగలిగే ఒక స్థితిని వెనక్కి తీసుకురాగలిగాను. ఆల్ త్రూ అవుట్ ఇండియా ఎనీ పర్సన్ హూ హ్యాస్ 5 acres ల్యాండ్ కెన్ అర్న్ 1 lakh rupees. ఇంక ఇంతకంటే మార్పు కావాలండి? అంటే ఒకటి భుజాల శక్తిని తీసివేసేదానికి ఈ సో కాల్డ్ గ్రీన్